వెంకటేశ్వర స్వామి దేవాలయాలు లేని గ్రామాల్లో ఆలయాల నిర్మాణాల కోసం నిధులు సేకరించేలా ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తిరుపతి పర్యటనలో ఉన్న ఆయన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావులతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తిరుమలలో మొదట ఎన్టీఆర్ అన్నదానం ఏర్పాటు చేశారని, తరువాత తాను ప్రాణదాన కార్యక్రమాలు ప్రవేశపెట్టానని చెప్పారు. మూడవ కార్యక్రమంగా ఆలయాల నిర్మాణాలను తలపెడుతున్నామని పేర్కొన్నారు. స్వామివారు ఆస్తులు ఎవరు కబ్జా చేసినా వాటిని తిరిగి దేవుడికి చెందేలా చేస్తామని స్పష్టం చేశారు. నేను ఒక సంకల్పం మళ్ళీ, ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం అనుకుంటే ముందుకు పోతాయి. చాలా గ్రామాల్లో టెంపుల్స్ లేవు, వాళ్ళ అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు అడిగే పరిస్థితి వస్తున్నారు. అందుకని ఎట్లయితే ఎన్టీ రామారావు గారు ఆ రోజు అన్నదానం తర్వాత ప్రాణదానం ఈ రెండు ట్రస్ట్ని ముందుకు తీసుకుపోతున్నాయి. మూడోది వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాలకి ఒక ట్రస్ట్ క్రియేట్ చేస్తాం, ఫండ్ క్రియేట్ చేస్తాం. ఎవరన్నా ఇవ్వాలనుకుంటే నేరుగా ఇవ్వచ్చు. శ్రీవారి నుంచి వచ్చిన డబ్బులు కూడా ఆ ట్రస్ట్లో పెట్టి పగడ్బందీగా మొత్తం టెంపుల్స్ నిర్మాణానికి, ఆ టెంపుల్ మేనేజ్మెంట్కి ఖర్చు పెడతాం. ఈ రెండు కూడా ఒక మూడో కార్యక్రమం కింద వస్తుంది. ఇది ఇంతవరకు చేసింది మానవ సేవ కోసం 2 కార్యక్రమాలు చేసాం. అన్నదానం, అది అయిన తర్వాత ప్రాణదానం. మూడోది మాధవ సేవ కోసం ఈరోజు ఆలయ నిర్మాణాలకి ఫండ్ కూడా మేము రిలీజ్ చేస్తాం.